వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు ఎస్ఆర్హెచ్ టోటల్ స్క్వాడ్ 2026. ఫస్ట్ మనం వచ్చేసి రిటర్న్ ప్లేయర్స్ గురించి మాట్లాడదాము. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అభిషేక్ శర్మ రిటైర్డ్, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి, స్మరణ్ రవిచంద్రన్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, అనికేత్ వర్మ, హర్ష దుబే, అండ్ జయదేవ్ ఉనత్కట్, బ్రైడెన్ కార్స్, కమిందు వెండీస్, ఇషాన్ మలింగా అండ్ జీసాన్ అన్సారీ. సో మనము 2026 ఆక్షన్లో ఎస్ఆర్హెచ్ పర్చేజ్ చేసిన టీం గురించి మాట్లాడదాము. ఫస్ట్ పర్సన్ వచ్చేసి లియామ్ లివింగ్స్టోన్ వచ్చేసి ఇంగ్లాండ్ ప్లేయరు. ఇతను వచ్చేసి 13 crores మనం పర్చేజ్ చేసాము. సో ఇతను వచ్చేసి డౌన్ ద ఆర్డర్ వస్తారు, బిగ్ హిట్స్ కొడతారు, ప్లస్ మంచి స్పిన్నర్, ఆఫ్ స్పిన్ అండ్ లెగ్ స్పిన్ బౌలింగ్ చేస్తారు. అండ్ సెకండ్ పర్సన్ వచ్చేసి జాక్ ఎడ్వర్డ్స్ వచ్చేసి ఆస్ట్రేలియన్ ప్లేయర్. ఇతన్ని 3 crores పర్చేజ్ చేశారు ఎస్ఆర్హెచ్ టీమ్. సో ఇతను వచ్చేసి ఆల్రౌండర్. ఇతను కూడా డౌన్ ద ఆర్డర్ వచ్చేసి బిగ్ హిట్స్ కొడతారు. బీబీఎల్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు బౌలింగ్తో బ్యాటింగ్తో. బౌలింగ్ వచ్చేసి ఆల్రౌండ్ 125 to 130 స్పీడ్ వేస్తారు, 125 to 135 స్పీడ్ వేస్తారు. సో మంచి వికెట్స్ తీస్తున్నారు బీబీఎల్లో. సో ఇతను కూడా మంచి గుడ్ ఆల్రౌండర్. అండ్ నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి సలీల్ అరోరా వచ్చేసి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, ఇండియన్ ప్లేయర్. ఇతన్ని వచ్చేసి ఎస్ఆర్హెచ్ టీమ్ 1.5 crores పర్చేజ్ చేశారు. సో ఇతను సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో వచ్చేసి 199 స్ట్రైక్ రేస్తో ఆల్మోస్ట్ ఆల్ 70+ అబౌవ్ యావరేజ్తో బ్యాటింగ్ చేశారు. వెరీ గుడ్ ప్లేయర్. మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఆక్షన్లో మీరు చూస్తే ప్రశాంత్ వీరు అండ్ కార్తికేయతో పర్చేజ్ చేయడానికి వెళ్ళారు. బట్ వాళ్ళతో ఈక్వలెంట్గా ఉండే ప్లేయర్, ఇంకా వాళ్ళకంటే మంచిగా ఆడే ప్లేయర్ ఇతను సలీల్ అరోరా. అండ్ నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి శివం మావి. ఇంతకుముందు వచ్చేసి కోల్కతాకు జీటీకి వాళ్ళు ఆక్షన్లో తీసుకున్నారు, కాకపోతే ఏమంటే తను ఆడిపించలేదు. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ బౌలర్. 75 lakhs పర్చేజ్ చేశారు ఎస్ఆర్హెచ్ టీమ్. అండ్ నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి సకీబ్ హుసేన్, ఫాస్ట్ బౌలర్. అండ్ 140+ వేసే బౌలరు, ఇండియన్ ప్లేయరు. 30 lakhs బేస్ ప్రైజ్కి పర్చేజ్ చేశారు. అండ్ ఓంకార్ థర్మలే, ఇతను కూడా ఫాస్ట్ బౌలరు, 140-145+ స్పీడ్తో వేస్తారు. ఇతను కూడా 30 lakhs బేస్ ప్రైస్తో తీసుకున్నారు. అండ్ ప్రఫుల్ హింగే, ఇతను కూడా అంతే 140-145 స్పీడ్తో వేస్తారు. ఇతను కూడా 30 lakhs బేస్ ప్రైస్తో తీసుకున్నారు. క్రేన్స్ పులేట్రా ఈజ్ ఎ స్పిన్నర్. ఇతను వచ్చేసి చెన్నమన్ స్పిన్నర్, మోస్ట్ ఎమర్జింగ్ ప్లేయర్ ఇన్ మధ్యప్రదేశ్. సో సౌరాష్ట్రకి ఆడతారు తను. మంచి గుడ్ స్పిన్నర్. ఇంతకుముందు రీసెంట్ ఇంటర్వ్యూలో క్లాసన్ కూడా చెప్పారు, తను మంచి బౌలరు, నెట్స్లో నాకు బౌలింగ్ వేస్తున్నాగా నేను కొంచెం పికప్ చేయలేకపోయాను అంటుంది. సో వెరీ గుడ్ స్పిన్నర్. అమిత్ కుమార్ ఈజ్ ఆల్సో లెగ్ స్పిన్నర్. అండ్ ఇతను కూడా బేస్ ప్రైస్ 30 lakhs తీసుకున్నారు. అండ్ శివాంగ్ కుమార్, ఇతను వచ్చేసి గుడ్ ఆల్రౌండర్. ఇతను వచ్చేసి చైనామ్యాన్ బౌలింగ్ చేస్తారు, డౌన్ ద ఆర్డర్ వచ్చేసి బిగ్ హిట్స్ కొడతారు. సో మంచి బౌలర్ అండ్ మంచి బ్యాట్స్మెన్ కూడా, గుడ్ ఆల్రౌండర్. సో లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈసారి పర్చేసిన టీము నాకు తెలిసి అప్గ్రేడింగ్లో ఉంది. ఎందుకంటే స్పిన్నర్స్ ఉన్నారు లాస్ట్ టైము, బట్ బ్యాటింగ్ చేసేవాళ్ళు కాదు. ఈసారి ఆల్రౌండర్లు ఎక్కువ ఉన్నారు. సో లియామ్ లివింగ్స్టోన్ ఒక ఆల్రౌండర్ వచ్చారు, జాక్ ఎడ్వర్డ్స్ వచ్చారు, అండ్ వచ్చేసి శివాంగ్ కుమార్ ఉన్నారు. ఓంకార్ థర్మలే కూడా ఆల్రౌండర్ అని చెప్తున్నారు. ఈవెన్ శివమాబు కూడా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 అండ్ ఇంపాక్ట్ ప్లేలిస్ట్ చూసుకున్నాము. మనం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనర్స్గా, ఇషాన్ కిషన్ 1 down, హెన్రిచ్ క్లాసన్ 2nd down, అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ 5th player. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను 2 players పిక్ చేశాను. ఒకటి వచ్చేసి లియామ్ లివింగ్స్టోన్ అండ్ జాక్ ఎడ్వర్డ్స్. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీంలో బౌలింగ్ కొంచెం తక్కువ ఉందని అందరూ అంటున్నారు. సో దాన్ని బ్రేక్ డౌన్ చేయడానికి మనం వచ్చేసి ఫస్ట్ హైదరాబాద్ వెన్యూస్లో అయితే జాక్ ఎడ్వర్డ్స్ని తీసుకుంటే బాగుంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ లియామ్ లివింగ్స్టోన్ ప్లేసెస్లో అని నేను అనుకుంటున్నాను. తర్వాత వచ్చేసి 7th ప్లేస్లో శివాంగ్ కుమార్ వచ్చేసి మంచి ఆల్రౌండర్, ఇందాకనే మాట్లాడుకున్నాము. సో శివాంగ్ కుమార్ తీసుకోవచ్చు. 8th వచ్చేసి హర్ష్ దుబే, 9th ప్యాట్ కమిన్స్,
10th వచ్చేసి హర్షల్ పటేల్, 11th వచ్చేసి శివం మావే ఆర్ ప్రఫుల్ హింగే ఈ ఇద్దరిలో ఎవరినైనా తీసుకోవచ్చు. నేను ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసి సలీల్ అరోన్ కానీ అనికేత్ వర్మన్ కానీ పెట్టేశాను. సో మన సెకండ్ బ్యాటింగ్ అయితే దెన్ దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్, బెస్ట్ 11 ఆప్షన్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫాస్ట్ బౌలర్స్ 5 ఉన్నారు, స్పిన్నర్స్ 2 ఉన్నారు. ఒకవేళ జాక్ ఎడ్వర్డ్స్ బదులు లియామ్ లివింగ్స్టన్ తీసుకుంటే అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ ప్లేసెస్లో ఏదైనా స్పిన్ పిచ్చర్ కావాలంటే అప్పుడు 3 స్పిన్నర్స్ అవుతారు. లియామ్ లివింగ్స్టోన్, శివాంగ్ కుమార్, హర్ష్ దుబే అండ్ 4 ఫాస్ట్ బౌలర్స్ అవుతారు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేయింగ్ లెవెల్ అని అకార్డింగ్ టు మీ అనుకుంటున్నాను. మీరు కూడా కామెంట్ చేయండి ఈ వీడియోలో మీ ప్లేయింగ్ 11 ఏముంటే బాగుంటుంది, బెస్ట్ 11 ఏముంటే బాగుంటుందని. అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేయింగ్ 11 అకార్డింగ్ టు మీ. ఈ ప్లేయింగ్ 11తో వెళ్తే మనము ఆల్మోస్ట్ ఆల్ మ్యాచెస్ మనము విన్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ దట్.